హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవేందర్, యూఎస్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఉన్నాము. ఇది మన తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్య పట్టణమైనటువంటి ఖమ్మం పట్టణంలో నడిబొడ్డున ఉన్నది స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. దీనికి పురాతన చరిత్ర, దాదాపుగా 1000 ఏళ్ల చరిత్ర ఇక్కడ ఉన్నది. ఇక్కడ కాకతీయ రాజులు ఈ కిల్లాను రాజధానిగా చేసుకున్న రోజుల్లోనే, అంటే 1000 ఏళ్ల క్రితమే ఈ యొక్క స్తంభాద్రి గుట్టను కూడా ఇక్కడ కనిపెట్టి ఉన్నారు. ఇక్కడ ఈ స్తంభాద్రి కొండపై వెలిసింది కాబట్టి, మన లక్ష్మీనరసింహస్వామి దేవుడు వెలిసింది కాబట్టి దీన్ని స్తంభాద్రి కొండ అని పిలుస్తారు. అంటే అప్పుడు ప్రహ్లాదుడు కోరిక మేరకు లక్ష్మీనరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకొని వచ్చాడనే పేరుతోటి ఇక్కడే అనేది కూడా ఆ పేరు ఉన్నది. ఈ దేవాలయంలోనే ఆ స్తంభాన్ని చీల్చుకొని వచ్చాడు కాబట్టి ఈ కొండకి స్తంభాద్రి కొండ అనే పేరు వచ్చినది. అదేవిధంగా ఈ స్తంభాద్రియే కాలక్రమంలో ఈ యొక్క పట్టణం పేరు ఖమ్మంగా మారిందనేది కూడా మనకి చరిత్ర చెప్తా ఉంది. ముఖ్యంగా ఇక్కడ కాకతీయ రాజులు పరిపాలన చేసిన రోజుల్లో అప్పుడు స్వయంభూగా వెలిసినటువంటి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేశారనేది కూడా మనకి చరిత్రలో చెప్తా ఉంది. ఇది చాలా చక్కటి పురాతన ఆలయమే కాకుండా పర్యాటకులు కూడా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి పెద్ద కొండ ఇది. ఈ కొండ మీద వెలిసిన దేవుడు లక్ష్మీనరసింహ దేవుడు. ఈ యొక్క కొండ విశేషాలు, అదేవిధంగా ఇక్కడ దేవుడి విశేషాలు, గత రాజుల అభివృద్ధి చేసిన విషయం కానీ, ఇక్కడ పరిపాలన జరిగిన క్రమం కానీ, ఈ యొక్క కొండని మొత్తం చూస్తూ దేవుణ్ణి దర్శిస్తూ మనం తెలుసుకుందాం. దేవాలయానికి 2 దారులు ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళేటువంటి చూపిస్తున్నటువంటి దారి బండ్లు కానీ, ఆటోలు కానీ, కార్లు కానీ అలా డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇంకొక వైపున మెట్లు దారి ఉంది. మెట్లు మాత్రమే ఎక్కి వెళ్ళవలసిన దారి అది. స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అంటే మన ఖమ్మం జిల్లా ప్రధాన కేంద్రం ఖమ్మం పట్టణ నడుబొడ్డున ఒక ఎత్తైన గుట్ట మీద ఉన్నది. ఇది తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ప్రహ్లాదుడిని రక్షించేందుకు నరసింహస్వామి వారు ఒక స్తంభం నుంచి బయటకు వచ్చారనే కథనం. అటువంటి స్తంభాన్ని కలిగి ఉన్న ప్రాంతం కాబట్టి స్తంభాద్రి అని పేరు వచ్చింది. అదేవిధంగా స్తంభశిఖరి, కంబంబెట్టు అనే పేర్ల నుంచి కాలక్రమంలో ఖమ్మం అనే పేరు ఏర్పడిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. పూర్వం మౌద్గల మహర్షి ఈ స్తంభాద్రి ప్రాంతంలో శ్రీవారి గురించి తపస్సు చేయగా శ్రీహరి లక్ష్మీ సమేత నరసింహుడుగా ప్రత్యక్షమయ్యాడని, శ్రీహరి ముని కోరిక మేరకు ఇక్కడే భక్తుల దర్శనార్థం ఒక గుహలో కొలువు తీరాడని స్థల పురాణం చెబుతుంది. ఖమ్మంకోట నిర్మాణ సమయంలో కాకతీయ చక్రవర్తి స్వామివారికి ఆలయం నిర్మించాడని మనకి చరిత్రలో తెలుస్తుంది. శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసుడిని సంహరించి ఆయన కుమారుడు ప్రహ్లాదుడిని కాపాడే కథ చాలా ప్రముఖమైనది. ఆనాడు స్తంభం నుండి ఉద్భవించిన స్వామియే ఈ కొండపై ఉన్న గుహలో వెలిశాడని, అందుచేత ఈ కొండకు స్తంభాద్రి అనే పేరు వచ్చిందని చెబుతారు. కొండ మొత్తంగా కూడా ఒక స్తంభం ఆకారంలో ఉంటుంది కాబట్టి ఈ కొండకు స్తంభాద్రి అని పేరు వచ్చిందని కూడా మరొక కథనం చెప్తూ ఉంటారు. ఈ ఆలయం ప్రవేశించాలంటే ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 11:30 వరకే సమయం ఉంటుంది. మరలా తిరిగి సాయంత్రం 5 గంటలకు ఓపెన్ అవుతుంది. ఇది కొండ మీద ఏర్పాటు చేసిన పార్కు. ఇది సాయంత్రం సమయంలో వాటరింగ్ వస్తూ లైట్ల వెలుగులో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది పార్క్. ఇది
ఇది ఆలయ ప్రవేశ ద్వారం. ఇక్కడ రాతికొండ గుహలో లక్ష్మీనరసింహస్వామి దేవుడు ఉంటాడు. ఇవి చూసారా, ఇది అదంతా కూడా కొండ తొలిచినట్టుగా గుహలాగా ఉంటుంది. ఆ గుహలోనే లక్ష్మీనరసింహస్వామి ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం ఏకశిల తోటే చేశారట. అంటే స్తంభం మొత్తం కూడా ఒకే రాతి ముక్క. ఇది 4 పలకలుగా ఉండి ఆ హైట్ వరకు ఆ కాలంలో కాకతీయ రాజుల కాలంలో ఈ ధ్వజస్తంభాన్ని చేసినట్టుగా చెబుతూ ఉన్నారు.
ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది కోనేరు. ఈ కోనేరు ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి పాదం పడితే కోనేరుగా తయారైందని చెప్పి కొంత చెప్తూ ఉంటారు. ఈ కొండ పై భాగానికి వచ్చాం మనం. ఇక్కడ నుంచి చూస్తే ఖమ్మం పట్టణం మొత్తం కూడా చాలా క్లారిటీగా కనిపిస్తుంది. అదేవిధంగా మనం చాలా దూరంలో ఉన్నటువంటి ఖమ్మం కిల్లా కూడా ఇక్కడ నుంచి మనకి క్లారిటీగా కనిపిస్తుంటుంది. చూడండి, ఇప్పుడు ఆ చివరన మనకి కనిపించేది ఖమ్మం కిల్లా. ఇక్కడ చూస్తున్న కోనేరుకి మెట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ మెట్టు దగ్గరికి మనం వెళ్దాం. రెండు కొండల మధ్య వెళ్ళినట్టుగా ఉంటుంది దారి కోనేరుకి వెళ్ళాలంటే. అటు ఇటు పెద్ద పెద్ద బండల మధ్యలో మనం నుంచి కోనేరు వరకు మనం నడిచి వెళ్ళవచ్చు. ఇప్పుడు చూసారా, ఇవి మెట్లు. ఈ ఆలయం పైన ఉన్నటువంటి కోనేరు ఇది. ఈ కోనేరు 365 రోజులు కూడా నీళ్లు ఇంకిపోవట. ఎప్పుడు కూడా పుష్కలంగా నీళ్లు ఉంటాయి ఇందులో. అంటే రాతి మీద లక్ష్మీనరసింహస్వామి అట్లా అడుగు వేయగానే కోనేరు ఏర్పడ్డదని కొంత చెప్తూ ఉంటారు.
ఇవి అన్నదాన సత్రాలు. దీని పక్కనే కళ్యాణ మండపం కూడా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సపోర్టు మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు చేయడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.